కొబ్బరి పచ్చడి చేయడం కోసం కావలసినవండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సుప్రియ విజయ్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం, అలానే మినపగుళ్ళు కొంచెం తీసుకున్నానండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిర్చి 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. నేను ఫుల్గా ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగేసి అవి వేసేసుకుంటున్నాను. మీకు పైన కొబ్బరి పైన ఉండే బ్రౌన్ కలర్ లేయర్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చండి. నేనైతే అలానే వేసి చేస్తున్నాను. ఇవి లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకుంటున్నానండి. కొబ్బరి పచ్చడి ఎప్పుడు మనం చట్నీల్లోకి వీటిల్లోకి కాకుండా ఇలా రైస్లోకి అలానే టిఫిన్స్లోకి కూడా యూజ్ అయ్యేలాగా ఇలా చేసుకుంటే మనకి 2 రోజులు 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వేగిపోయాయండి కొబ్బరి ముక్కలు, తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. బౌల్లోకి తీసిన తర్వాత అదే కడాయిలోకి టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ సరిపోదు అనుకుంటున్నాను, కొంచెం వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆయిల్ కొద్దిగా వేసుకొని సిమ్లో పెట్టి మాత్రం కుక్ చేస్తున్నాను నేను. మీరు లేదు అనుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టైనా తిప్పుకుంటూ కుక్ చేసుకోవచ్చు. కొంచెం టమాటా ముక్కలు మగ్గడానికి సాల్ట్ అలానే పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే చింతపండు వేసాం కదా అడుగంటిపోతాయి. చూసారా, కొంచెం లైట్గా చింతపండు మాత్రం అంటుకుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయాయి. చూసారు కదా, మగ్గిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి. చల్లారిపోయిన తరువాత ముందుగా కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 5 నుంచి 6 వరకు పీల్ తీసేసిన ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, అలానే నేను వేయించేటప్పుడు జీలకర్ర వేసుకోవడం మర్చిపోయాను, అందుకే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, మిక్సీ చేసిన తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసిన తర్వాత చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉప్పు అన్నీ చూసేసాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు పోపు చేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను.
ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూనుడు పోపు దినుసులు, దీంట్లోకి ఒక 4 వరకు ఎల్లుల్లిపాయ దంచేసి వేసుకున్నాను కచ్చపచ్చగా. అలానే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకోవడమే. చూసారు కదా, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలోకి వేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా అంతే టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను పెట్టే ఈ చిన్న చిన్న వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మరిన్ని వీడియోస్ చేస్తూ మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. అలానే నేను పెట్టిన మీకు కూడా రావాలి అనుకుంటే ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.